ఏపీలో రుషికొండ ప్యాలెస్ వ్యవహారం ఎంత హాట్ టాపిక్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభుత్వం వాటిని ఏం చేస్తుంది, ఎలా ఉపయోగించుకుంటుంది, అసలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ కేంద్రానికి రాసిన లేఖ సంచలనంగా మారింది. రుషికొండ నిర్మాణాలు కూల్చేయండి అంటూ కేంద్రానికి శర్మ లేఖ రాశారు. రుషికొండ నిర్మాణాలు వెంటనే కూల్చేయాలని, రుషికొండలో సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టారని కమిటీ ఇప్పటికే తేల్చిందని ఆయన తెలిపారు. పరిహారాన్ని అధికారుల దగ్గర నుంచి రాబట్టాలని కూడా ఆయన సూచించారు. కేరళలో నిర్మాణాలపై సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పే ఇచ్చిందని కూడా స్పష్టం చేశారు. శర్మ లేఖపై కేంద్రం ఎలా స్పందిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. శర్మ గతంలోనూ విశాఖ సమస్యలపై తన గలం విప్పారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్కు ధారాదత్తం చేయడానికి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోందని, ఆ చర్యలను తెదేపా వ్యతిరేకించాలని గతంలో కోరారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలన్న కేంద్రం నిర్ణయంపై గత వైకాపా ప్రభుత్వం ద్వంద్వ వైఖరి చూపించడాన్ని ప్రజలు ఏకకంఠంతో ఖండించారు. కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం కేంద్రం కుట్రను సమర్థవంతంగా అడ్డుకుని ఉక్కును కాపాడాలి. అమెరికాలో లాభాలు గడుస్తున్న మైక్రాన్ కంపెనీ గుజరాత్లో సెమీ కండక్టర్ ప్లాంట్ పెట్టుబడికి కేంద్రం 11,000 కోట్ల రాయితీ ఇస్తోంది. గుజరాత్పై వరాలు కురిపిస్తూ మిగతా రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారు. దీన్ని తెదేపా సహిస్తుందా? విశాఖ ఉక్కు భూముల విలువే 1.80 లక్షల కోట్ల ప్లాంట్ ఖరీదు. నిపుణులైన ఉద్యోగుల విలువ కడితే దేశంలో ఏ ప్రైవేటు సంస్థ కొనుగోలు చేయలేదనే విషయాన్ని గ్రహించాలని కూడా ఈఏఎస్ శర్మ గతంలో పేర్కొన్నారు. అలాగే భీమిలిలో కొందరు సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించారని, సహజమైన ఇసుక తిన్నెలను దెబ్బతీశారని కూడా గతంలో కేంద్రానికి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. విధ్వంసం జరిగిన ప్రాంతంలో తనిఖీల కోసం నిపుణుల బృందాన్ని పంపాలని కోరారు. లేఖపై అత్యవసరంగా జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. భీమిలి బీచ్ రోడ్డులో ఇసుక తిన్నెలను తవ్వేస్తూ తీరానికి సమీపంలో కొందరు ప్రహారీ గోడలు నిర్మిస్తున్నారని మండిపడ్డారు. అయితే వాటిపై కేంద్రం నుంచి స్పందన రాలేదు. తాజా లేఖపై స్పందన ఉంటుందో లేదో చూడాలి.